అందరికీ నమస్కారం. అమ్మకి అత్తకి ఒక్క అక్షరం మట్టుకే తేడా ఉంది. ప్రతి అత్తలోనూ ఒక అమ్మ ఉంటుంది, ప్రతి అమ్మలోనూ ఒక అత్తగారు ఉంటుంది. గడసరి అత్త సొగసరి కోడలు, అసలు ఈ షో ఏమిటి, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటో తెలుసుకుందామా? ఫస్ట్ రౌండ్, ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చి నరేషన్ రౌండ్. అత్త కోడళ్ళు వాళ్ళు కలిసి పంచుకున్న ఒక తీపి అనుభూతి గురించి మనతో షేర్ చేసుకుంటారు. సెకండ్ రౌండ్ వచ్చి క్వశ్చన్ రౌండ్. అత్తని కోడల్ని విడివిడిగా క్వశ్చన్స్ అడగబడితే ఎన్ని క్వశ్చన్స్కి సేమ్ ఆన్సర్స్ వస్తాయో దానికి మార్క్స్ ఇవ్వబడ్డాయి. థర్డ్ రౌండ్ వచ్చి యాక్టివిటీ రౌండ్. అత్త కోడలు సఖ్యతగా కోఆర్డినేటెడ్గా కలిసి ఎంత బాగా ఒక యాక్టివిటీ చేయగలరు అన్నదానికి మార్క్స్ ఇవ్వబడ్డాయి. మరి మన అత్త కోడలు షోలోకి వెళ్ళిపోదామా? గడసరి అత్త సొగసరి కోడలు షో అండి. ఇవాళ మనకి చాలా స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఒకటే ఇంట్లో 2 అత్తగారులు 2 కోడళ్ళు ఉన్నారు. 4 ఉన్నారు అనుకుంటే మీరు సూప్లో కాలు వేసినట్టే. మనకి ఇక్కడ 3 మాత్రమే ఉన్నారు, కానీ 2 అత్తగారులు 2 కోడళ్ళు ఉన్నారు. ఈ తమాషా ఏమిటో తెలుసుకోవాలంటే మనం వీళ్ళని పరిచయం చేసుకోవాల్సిందే. ఇక్కడ ఉన్నారు రాధిక గారు కోడలు, వారి అత్తగారు వల్లి గారు, వారి అత్తగారు శకుంతల గారు. అత్త కోడళ్ళు వాళ్ళు కలిసి పంచుకున్న ఒక సందర్భం గురించి మనతో షేర్ చేసుకుంటారు. సో రాధిక గారు వల్లి గారు వాళ్ళ అనుభవం గురించి మనతో ఇప్పుడు చెప్తారు. చెర్రీ పికింగ్ కానీ అందరం కలిసి వెళ్ళాం. అదేంటంటే ఇట్లా ఎడ్ల బండి లాగా ఒక కార్ట్ ఉంది. ఆ కార్ట్ లో కూర్చొని వెళ్ళినప్పుడు అసలు అత్తయ్య గారు అసలు ఇండియాలో ఎడ్ల బండిలో కూర్చున్నట్టు ఫీల్ అయ్యాను అని చెప్పారు. ఫొటోస్ అవి దిగాము. తర్వాత మా హస్బెండ్ వాళ్ళు మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు క్రికెట్ ఆడారు. పార్క్ లో ఇంకా మేము అందరం అవుట్ ఆట ఆడుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మనం యాక్టివిటీ రౌండ్ లోకి వచ్చేసామండి. రాధిక గారు వాళ్ళ అత్తగారు వల్లి గారు మనకి ఏం చేయబోతున్నారో వాళ్ళే చెప్తారు. మేము సొరకాయ హల్వా చేస్తున్నామండి. ఇప్పుడు నేను మా కోడలు రాధిక కలిసి సొరకాయ హల్వా రెడీ అండి. కొత్త అత్త కోడలు పేరు వచ్చారు, వాళ్ళని మనమే పరిచయం చేసుకున్నాము. ఇక్కడ స్వాతి ఎడవెల్లి అండ్ వారి అత్తగారు పద్మ ఎడవెల్లి గారు ఉన్నారు. వాళ్ళు మా అత్తయ్య వచ్చారు, అమ్మలాని చాలా బాగా చూసుకున్నారు. మాకు పాపైనా కోడలైనా ఏమని క్వశ్చన్ రౌండ్లోకి వచ్చేసాము. మీరు స్వాతిని ఫస్ట్ టైం చూసినప్పుడు తను వేసుకున్న కలర్, డ్రెస్ కానీ శారీ కానీ కలర్ ఏంటి? ఆరెంజ్ కలర్. ఆరెంజ్. మీ అమ్మగారి పేరు అంటే? కాంతం. స్వాతికి చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫ్రూట్? మ్యాంగో. ఆ పెళ్ళైన తర్వాత స్వాతి మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? పర్స్ ఇచ్చారు మా పాప. మీకు వీళ్ళలో ఎవరు చాలా ఇష్టం? ఒక్కరి పేరు చెప్పాలి. సావిత్రి, జమున, వాణిశ్రీ. సావిత్రి అండి. మేబీ సావిత్రి. మీ కోడలికి వీటిల్లో ఏంటి చాలా ఫేవరెట్? పిజ్జా, పాస్తా, నూడిల్స్? పిజ్జా. వెల్కమ్ టు గడసరి అత్త సొగసరి కోడలు షో అండి. ఇక్కడ మనకి ఒక అత్త కోడలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి, ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ 2 డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. వీ హ్యావ్ పద్మ గారు అండ్ శాలిని గారు. పద్మ గారు కమ్స్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ అండ్ శాలిని గారు ఈజ్ ఫ్రమ్ Konkani background. So let's introduce them. We have Shalini Maji and Padma Auntie. So welcome to our Gadasari Atta and the Sogasari Kodalu show. I lost my mother when I was 16 and she's the closest thing to mother for me. Pulihara, which I just learned from Padma. And this is Sabu Tamilaka Khichdi, which I learned from my mother-in-law. And one thing we always do whenever we get together, which I feel very privileged, is we always have a glass of wine. So I thought we'll toast. Super. To mother-in-law and daughter-in-law. Today we have a very special Atta Kodalu here. Manaki ikkada unnarandi Vimala garu, and we have her special Kodalu Melanie. She's an American and she's from Andhra. We went to the Great Sequoia National Forest up north, and but it was a lot of fun. Oh, when the saints go marching in, oh, when the saints go marching in.
want to be in that number when the saints go marching in. మనకి ఇంకొక ఎంతూజియాస్టిక్ అత్త కోడలు సైన్ అప్ చేశారు, శ్రీదేవి గారు అండ్ జానకి గారు. సో అప్పుడు నేను పెళ్లి చేసుకోవచ్చు కొత్త నాకు చేసుకోవచ్చిన 2 months కంటే వచ్చినారు వాళ్ళు కూడా. సో ఇట్ వాస్ లైక్ వి బోత్ వర్ డిస్కవరింగ్ అమెరికా అట్ ద సేమ్ టైమ్. సో వీ హ్యాడ్ ఫన్ టుగెదర్. సో దట్ ఈస్ రియలీ మెమొరబుల్ బికాస్ ఇట్ ఈస్ అ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బియ్య రొట్టె అంటారు, బియ్య పిండి, చిల్లీస్, స్పినాచ్, సిలాంట్రో, మెథీ సీడ్స్, దిల్ అంతా ఉంది, క్యారెట్, కోకోనట్, ఆనియన్, జీరా, సాల్ట్. బియ్య రొట్టె ఇట్స్ ఆల్రెడీ. ఇప్పుడు నరేషన్ రౌండ్కి వచ్చామండి. మళ్ళీ వల్లి గారు ఇంకా శకుంతల గారు అత్త కోడళ్ళు వాళ్ళ ఒక తీపి అనుభూతి గురించి మనతో షేర్ చేసుకుంటారు. ఓకే అండి, వెల్కమ్. మేము మా అబ్బాయిలు ఇద్దరు అమెరికాలో జాబ్ చేసేవారు. ఫస్ట్ టైం వాళ్ళిద్దరు ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినప్పుడు మేము అందరం కూడా మా అత్తగారు వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మేము గొల్లపూడిలో ఉండేవాళ్ళం. అందరం కలిసి తిరుపతి ట్రిప్ పెట్టుకున్నాం ఫస్ట్ టైం. మేమందరం ట్రైన్ బుక్ చేసుకొని ట్రైన్లో అందరం వెళ్ళాము. ట్రైన్లో ఫోటోలు తీసుకున్నాం. 6 members మేము, మా అబ్బాయిలు ఇద్దరు, మా అత్తగారు, మా మామగారు, నేను, మా వారు, 6 వెళ్ళాం. బాగా మా అబ్బాయిలు ఇద్దరు దగ్గర నుండి బాగా మాకు చూపించారు అన్నీ కూడా. మా మనవలు ఇద్దరు చెరువు చేయి పట్టుకుని తీసుకెళ్ళి పడిపోతాం మా అమ్మ అనుకుంటూ నేను దగ్గరుండి వాళ్ళ తాతని నన్ను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారు, అన్ని చూపించారు. అక్కడ ఏదైనా నువ్వు తింటావా అని అడుగుతాడు, కానీ నేనేమి తిన్ను ఎక్కడా కూడా. నేను మామూలుగా హ్యాపీగా చక్కగా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసి వచ్చి. ఇప్పుడు యాక్టివిటీ రౌండ్ అండి. యాక్టివిటీ రౌండ్లో శకుంతల బామ్మ గారు అండ్ వల్లి గారు వాళ్ళు ఒక యాక్టివిటీ చేయబోతున్నారు. ఏం చేయబోతున్నారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. బామ్మ గారు చెప్తారా? లక్ష్మీదేవి పూజ చేయబోతున్నాము. అష్టోత్తరం చేసి అమ్మవారికి పూలను పెట్టి యథావిధిగా పూజ చేసి షోడశోపచారాలతో పూజ చేసి నైవేద్యం పెడతాం. దానికి పాపాన్ని జన్మాంత ఉత్సాహం చేతాను తాను దక్షిణి రక్షణ పదే పదే పాపోహం పాపేమాం పాపాత్మా పాప సంభవత్రాయమాం కృపయా దేవ శరాగతోత్సల అన్యదా శరణన్నాస్తి త్వమే శరణమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో మహేశ్వరి. మీకు ఇందులో చాలా ఇష్టమైంది ఏంటి? పూజ చేయడం, పుస్తకం చదవడం, టీవీ చూడడం, వంటలు చేయడం. నాకు టీవీ చూడటం